అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ సుమారు 5,00,000 మంది ఉన్నారు సార్. వారందరి తరఫున గౌరవనీయులైనట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తున్నాం సార్. మా ఉద్యోగులకి, అక్కా చెల్లెలు అన్నదమ్ములకి జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇప్పటివరకు కొంతమందికి చాలా డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌కి ఇంకా జీతాలు రాలేవు సార్. మీరు రీసెంట్‌గా ప్రెస్ మీట్‌లో కూడా చెప్పారు. కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌కి ప్రతి నెల 1 తారీఖే జీతాలు ఇస్తున్నాం అంటున్నారు. కానీ ఇప్పటివరకు చాలా డిపార్ట్మెంట్లో పెండింగ్‌లో ఉన్నాయి సార్. ఏజెన్సీ వాళ్ళు కూడా చాలామంది జీతాలు ఇవ్వక పెండింగ్ పెట్టి మా ఉద్యోగులు, చిరు ఉద్యోగులు అష్ట కష్టాలు పడుతున్నారు సార్. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఆర్థిక శాఖ నుంచి కూడా ఒక ఆర్డర్ వచ్చింది సార్. రినివల్స్ జూన్ లోపల అయినా పర్లేదు, మార్చ్ లాగా ఎలా ఉంటే అలా ఏప్రిల్, మే జీతం ఇవ్వాలని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ జీవో వచ్చింది 15 రోజులు కానీకి వస్తుంది, కానీ ఇప్పటివరకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు సార్. డిపార్ట్మెంట్స్ ఎడ్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్. దయచేసి మా కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ చిరు ఉద్యోగులు సార్. వాళ్ళు మినిమం 10,000 నుంచి 30 లోపలనే ఉన్నారు. చాలా ఈ జీతంతోటే ఆధారపడ్డ వాళ్ళు చాలా ఉన్నారు సార్. ఇంటి అద్దెలు కట్టుకోవాలి, పిల్లల ఫీజు, మళ్ళీ మెడిసిన్స్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చేయాలంటే చాలా అష్ట కష్టాలు, ఇబ్బంది పడుతున్నారు సార్. ఆ బాధ ఎనలేని బాధ సార్, చెప్పలేని బాధ సార్. ఒక్కొక్కరు కన్నీళ్లు గారుతున్నాయి సార్. మా బాధలు చెప్పలేక ఇంటి యజమాని రెంట్స్ కట్టమంటున్నారు. ఇప్పుడు స్కూళ్ళు తెరుస్తున్నారు, స్కూల్లో ఫీజు కట్టుకోవాలి, మెడిసిన్స్, అమ్మ నాన్నని చూసుకోవాలి, పాలు, పెరుగు, నిత్యావసర వస్తువులు కూడా. ఇప్పుడు గ్యాస్ పెరిగింది సార్, సిలిండర్ రేట్ పెరిగింది, ఇప్పుడు కరెంటు బిల్లు పెరిగింది. మళ్ళీ ఇంకా ఇప్పుడు రీసెంట్గా ఈరోజే మన పెట్రోల్, డీజిల్, దానివల్ల కూడా పాలు, పెరుగు, నిత్యావసర వస్తువులు అన్నీ పెరుగుతున్నాయి సార్. కానీ మా చిరు ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు పెరగట్లేదు సార్. నిన్న మొన్న మీరు రీసెంట్గా కనీస వేతనాలు అసంఘిత కార్మికులకి కనీస వేతనాలు ఇచ్చారు సార్. 1,11,00,000 మందికి. వాళ్ళకి ఈ తెలంగాణ వచ్చినాక మీరు మొదటి ముఖ్యమంత్రి వాళ్ళు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మా కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ గోడు కూడా ఒకసారి వినండి సార్. మమ్మల్ని కూడా, మా జేఏసీ నాయకులని, మా ఉద్యోగుల్ని కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ పిలిచి ఒకసారి మా సమస్య తెలుసుకొని మాకు ఏ విధంగా మీరు న్యాయం చేస్తారో చేయండి సార్. మాకు కూడా మినిమం టైం స్కేల్స్ ఇవ్వాలి సార్. మీరు మినిమం టైం స్కేల్స్ ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ల కొద్ది అమౌంట్ ఇవ్వాలి. మాకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, మాకు ఏమన్నా జరిగితే, యాక్సిడెంట్ ఇలా జరిగితే కొంచెం ఒక 5 నుంచి 10 లక్షల వారికి ఉద్యోగం ఇవ్వడానికి, అలాగనే ఫ్యామిలీకి కూడా వైద్య ఖర్చుల కోసం కూడా కొద్దిగా ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్లా చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే చిరుద్యోగులం తెలంగాణ కోసం పనిచేస్తున్నాం సార్. తెలంగాణ రాకముందు పనిచేస్తాం, తెలంగాణ వచ్చాక మీ ప్రజాపాలనలో కూడా మీరు తెచ్చిన స్కీమ్స్ అన్నీ ప్రతి